హలో హలో అందరికీ. ఈ వీడియోలో ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఇయర్స్లో కెమిస్ట్రీలో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం డీటెయిల్గా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇన్ కార్బన్ ఆటమ్ ఆఫ్ ఎసిక్లీన్. సో ఫస్ట్ ఎసిక్లీన్ ఫార్ములా వచ్చేసి మనకి C2H2. సో నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాను అంటే C∼CH అండ్ H. సో ఇలా రాసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఎక్కడైనా సరే కార్బన్కి మధ్యలో మనకి ట్రిపుల్ బాండ్ ఉంది అంటే అది sp హైబ్రిడైజేషన్. సో మనకి ఏ హైబ్రిడైజేషన్ అంటే sp హైబ్రిడైజేషన్ అనమాట, sp. సో ఇక్కడ మనకి కార్బన్ మధ్యలో ఎసిక్లీన్కి ఏం ఉంటుందంటే sp హైబ్రిడేషన్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్ కాబట్టి. కార్బన్కి మధ్య ఎప్పుడైనా సరే ట్రిపుల్ బాండ్ ఉంటే అక్కడ మనకి sp హైబ్రిడేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి sp హైబ్రిడేషన్ ఎప్పుడైనా సరే పర్సంటేజ్ అడిగారు. పర్సంటేజ్ మనం ఎప్పుడైనా సరే ఎందులో చూస్తాము, 100%కి. సో ఇక్కడ మనకి బోత్ SNP బోత్ హాఫ్. సో మనకి ఏమవుతుంది, రెండు ఉన్నాయి కాబట్టి హాఫ్ అయితే ఎంత వస్తుంది, S 50%, P వచ్చేసి 50%. సో ఎస్ క్యారెక్టర్ ఎంత మనకి ఇక్కడ అంటే ఆప్షన్ ఎంత ఉంది చూడండి, ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి 3 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ద IUPAC నేమ్ ఆఫ్ CH3 CH2 18 CH3 ఈజ్. సో ఇక్కడ చూడండి మనకి ఒక ఫార్ములా ఇచ్చేసారు, మాడ్యులర్ ఫార్ములా మొత్తం ఇచ్చేసి దీనికి IUPAC నేమ్ అడిగారు. సో మనకి క్యాల్కులేట్ చేయాలంటే ఎప్పుడైనా సరే సో మీకు చూడగానే తెలిస్తే నో ప్రాబ్లం. ఎలా అంటే చూడగానే ఇక్కడ మనకి హోల్ ట్వైస్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది, టెర్మినల్గా CH3 రెండు ఉన్నాయి కాబట్టి ఒక 2 వేసుకుంటాము. ప్లస్ ఈ మధ్యలో మనకి హోల్గా ఎన్ని ఉన్నాయి కార్బన్స్ అంటే 18, 20 ఉంటే ఏంటి అంటే ఈ పేర్లు మనకు ముందు ఈ పేర్లు ఏంటో తెలియాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ట్రయాకాంటేన్, డెకేన్, ఐకోసేన్, డోడెకేన్ ఇవన్నీ ఏంటో తెలిస్తేనే మీకు ఇవి అప్పుడు మీరు చెప్పగలరు. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఈ టెర్మినల్ కార్బన్స్ ఎన్ని మనకి 2 ప్లస్ ఇవి మొత్తం హోల్గా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 18. సో మొత్తం కలిపితే 20. సో 20 ఉంటే నార్మల్గా ఏమంటామంటే ఐకోసేన్ అంటాము. ఐకోసేన్ మీ ఇష్టం. సో ఇక్కడ మనకి ఐకోసేన్. సో మనకి డౌట్ రావచ్చు, సో ఇక్కడ ఏంటి ఈ ట్రైకాంటనీ అంటే 30 కార్బన్స్ ఉంటే ట్రైకాంటనీ అని అంటారు. డెకేన్ అంటే 10 కార్బన్స్ ఉండాలి ఆ చైన్లో. ఐకోసేన్ అంటే 20, డోడెకేన్ అంటే 12. సో ఇలా ఒక చైన్లో కార్బన్ చైన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కార్బన్ చైన్ ఇలా ఉంది, CH3 CH2 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 CH3. సో ఈ కార్బన్ చైన్ ఇలా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, CH3 CH2 ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3. దీన్ని ఎలా రాయొచ్చు, CH2 హోల్ థ్రైస్ CH3. సో అదక్కడ వాళ్ళు అదే చేసింది. సో టెర్మినల్గా 2 హైడ్రోజన్స్ రాసి మధ్యలో CH2 ఎన్ని ఉన్నాయి, అందులో 18 ఉన్నాయి. సో ఆ 18 + 2 మనకి 20 వచ్చేసింది. సో ఇక్కడ దాంట్లో 2 టెర్మినల్ హైడ్రోజన్స్ ప్లస్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 3 కదా, +3 ఎన్ని వచ్చినాయి 5 కార్బన్స్ ఉంటాయి. ఈ చైన్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో 5 కార్బన్స్ ఉంటే ఏమంటామంటే పెంటేన్, ఎందుకంటే అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి కార్బన్కి ఏన్. అలా కార్బన్ నెంబర్ని బట్టి మనం ఈ చైన్కి నేమ్ ఇవ్వచ్చు, పేరు పెట్టవచ్చు అనమాట. ఎన్ని కార్బన్స్ ఉంటే ఆ నెంబర్ అండి. పెంటేన్, హెక్సేన్ అలా కార్బన్ నెంబరింగ్ బట్టి
ఎన్ని ఉన్నాయో కార్బన్స్ నెంబర్ బట్టి ఆ చైన్ నేమ్ ఈజీగా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ మనకు చాలా సింపుల్గా ఇచ్చారు, ఎందుకంటే మనకేమి ఫంక్షనల్ గ్రూప్స్ కానీ అలా ఏమి ఇవ్వలేదు అటాచ్డ్గా. ఓన్లీ 18 + 2 20 కార్బన్స్ ఏమంటారో మనకు తెలిసి ఉండాలి, అప్పుడే క్వశ్చన్ ఆన్సర్ పెట్టగలం అనమాట. సో వాటితో పాటు ఇవి కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, which of the following classes of compounds does cyclohexane belong? సో ముందు మనకి ఈ క్వశ్చన్కి ఇక్కడ ఉన్న ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సైక్లోహెక్సేన్ అనేది వేటి కిందకి వెళ్తుంది, దేనికి సంబంధించింది అని అడిగారు. సో మనకి ముందు సైక్లోహెక్సేన్ అంటే మనకి స్ట్రక్చర్ తెలియాలి కదా ఎలా ఉంటుందో. సైక్లో అంటే అర్థమవుతుంది కదా, పేరులోనే ఉంది. సైక్లో అంటే ఎప్పుడైనా సరే సైక్లిక్గా ఉంటుంది. సో ఇలా అనమాట, ఇలా బాండ్స్ పక్కకు రాకూడదు. సో ఇక్కడ సైక్లోహెక్సేన్. సో ఇక్కడ ఏంటంటే హెక్స్ నేను చెప్పాను కదా ఇందాకలా, హెక్సేన్. 5 ఉంటే పెంటేన్, 6 ఉంటే 6 కార్బన్స్ ఉంటే ఎక్కడైనా సరే అది హెక్సేన్, అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి హెక్సేన్ అనమాట. ఇక్కడ ఏమన్నారు, సైక్లోహెక్సేన్. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అసలు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి నెంబర్ ఇస్తే 1 2 3 4 5 6. సో 6 కార్బన్స్ ఉంటే ఏమని చెప్పాను, హెక్సేన్. సో దీని ముందు ఎలా ఉంది, ఓపెన్ చైన్, ఇలా చైన్ ఒక ఎండ్, ఇంకొక స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది. కానీ ఇక్కడ సైకిల్ మనం ఎలా ఏమైనా ఉందా, స్టార్టింగ్ అండ్ ఎండ్, క్లోజ్డ్ రింగ్ కదా. సో అందుకని దీన్ని సైకిల్ ఫామ్లో అంటాం కాబట్టి సైక్లోహెక్సేన్. సో ఈ సైక్లోహెక్సేన్ అనేది మనం చూడండి అన్ని కార్బన్సే, ఇక్కడ ఉన్నవన్నిటిని కూడా కార్బన్స్ అంటాం అన్నమాట. ఉంటాయి కార్బన్స్ ఉంటాయి అన్నింటిలో. ఈ మామూలుగా ఎలా రాయొచ్చు అంటే వీటన్నిటి కార్బన్కి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. కార్బన్ మీరు ఎక్కడ రాసినా ఎక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయి రాసినా కార్బన్కి ఎప్పుడైనా సరే 4 బాండ్స్ ఉండాలి చుట్టూతా. అవి ఏవైనా అవ్వనివ్వండి, 4 బాండ్స్. డబుల్ బాండ్ రూపంలో ఉంటుందా, ట్రిపుల్ బాండ్ రూపంలో ఉంటుందా, దానికి ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయ్యిందా, ఎలా ఉన్నా కానీ 4 బాండ్స్ ఉండాలి. ఎక్సెప్ట్ ఎప్పుడంటే ఇలా ఉన్నప్పుడు యానియన్ రూపంలో కానీ క్యాటయాన్ రూపంలో కానీ రాడికల్లో ఉన్నప్పుడు మాత్రం ఇది ఒక బాండ్ ఆక్యుపై చేసేది. సో మామూలుగా ఉన్నప్పుడు నార్మల్లో ఆల్వేస్ ఎక్కడున్నా 4 బాండ్స్ ఉండాలి. సో ఇక్కడ మనం ఈ కార్బన్ని తీసుకోండి, మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1 2 అటాచ్ అని ఇటుపక్క. ఇంకా మనకి ఎన్ని కావాలి, 4కి ఎంత తక్కువ 2 కదా. సో మనం ఎప్పుడైనా సరే హైడ్రోజన్స్తో కావాలి బాండ్స్ని చేస్తాం అన్నమాట, బ్యాలెన్స్. సో వీటన్నిటికీ ప్రతి కార్బన్కి CH2లు ఉంటాయి, ప్రతి కార్బన్కి CH2లు ఉంటాయి. సో ఇది ఇలా మనం ఇలా మాలిక్యూల్లో చూపించాలంటే, ఆటంని రిప్రజెంట్ చూపించాలంటే ఇలా రాయొచ్చు. సో నార్మల్గా అయితే ఇలా అనమాట. ఇక్కడ ప్రతి ఎండ్లో కార్బన్ ఉంటుంది, ప్రతి కార్బన్కి ఒక 2 హైడ్రోజన్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ చూడండి దీన్ని సైక్లోహెక్సేన్ అంటాం. ఇక్కడ మనకి ఇది అనమాట. సో ఇక్కడ మనం ఆప్షన్స్లోకి వస్తే మనకి ఇప్పుడు ఏది ఆన్సర్ అని ఎలా తెలుస్తుందంటే, నాన్ బెంజినాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్. సో ఏదైనా ఒక కాంపౌండ్ నాన్ బెంజినాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్ అయి ఉండాలంటే అది ఎలా ఉండాలంటే ఫస్ట్ సైక్లిక్గానే ఉంటుంది, కానీ అది ఇలా ఉంటే మనకి ఎప్పుడైనా సరే ఇలా ఉంటే ఏదైనా సరే డబుల్ బాండ్స్ ఉంటే లోపల, సైక్లోహెక్సేన్కి లోపల డబుల్ బాండ్స్ ఉంటే దీన్ని బెంజీన్ అంటామంట అనమాట. ఇలా ఉంటే బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటాం. ఇలా కాకుండా ఇలా కూడా ఉంటాయి కాంపౌండ్స్. సో ఇలా ఉంటే ఇవి ఆరోమాటిక్కే, కానీ బెంజిన్ రింగ్ ఉందా, లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ కూడా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 ఉంది. ఇది డబుల్ బాండ్స్ అన్నీ ఉన్నాయి. సో అందువల్ల ఇది నాన్ బెంజినాయిడ్, ఎందుకంటే బెంజిన్ రింగ్ లేదు కాబట్టి ఇది నాన్ బెంజినాయిడ్. సో మనకిచ్చిన ఆప్షన్లో ఈ సైక్లోహెక్సేన్ అనేది నాన్ బెంజినాయిడా, కాదు కదా, అసలు కానే కాదు.
డబుల్ బాండ్స్ ఏవి దీనికి లేవు కదా, నాన్ బెంజనైడ్ కాదు. ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ హెట్రోసైక్లిక్. సో ఇక్కడ మనకి ఏంటంటే హెట్రోసైక్లిక్ అన్నారు. సో మీకు సైక్లిక్ అంటే ఎలాగైనా ఉండొచ్చు, సైక్లిక్ ఇలా 4 అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే నేను నార్మల్గా చెప్తున్నాను, సైక్లోహెక్సేన్ గురించి కాదు. సైక్లిక్ అని ఎలా అంటే ఇలా ఉంటే సైక్లిక్ అంటారు ఏదైనా. సో ఇక్కడ చూడండి, ప్రతి పాయింట్ దగ్గర మన కార్బనే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రతి పాయింట్ దగ్గర ఎండింగ్లో కార్బనే ఉంటుంది. అలా కాకుండా కొన్ని కాంపౌండ్స్ ఇప్పుడు హెట్రోసైక్లిక్ అంటే జస్ట్ లైక్ దిస్ ఇలా ఉంటుందన్నమాట. కొన్ని ఫ్యూరాను, థయోఫీను, పైరోలు వాటికి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం కార్బన్సే ఉన్నాయా? కాదు. ఇక్కడ ఏం రిప్లేస్ అయింది? నైట్రోజన్ ఉంది. సో హెట్రో అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్, వేరేది వస్తుంది. 2 డిఫరెంట్ అనమాట. కార్బన్తో పాటు ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. అది హెట్రోసైక్లిక్ కాంపౌండ్. మనకి ఇక్కడ సైక్లోహెక్సేన్లో మనకి ఏముంది? అన్ని కార్బన్సేగా, వేరేది ఏమైనా ఉందా? సో ఇది హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అవుతుందా? కాదు. ఇది కూడా తప్పు. నెక్స్ట్ బెంజినోయిడ్ అరోమాటిక్ కాంపౌండ్. మీకు ఇందాక చెప్పాను, బెంజినోయిడ్ అంటే బెంజిన్ రింగ్ ఉండాలి. సో ఇది సైక్లోహెక్సేన్ అలానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి, మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయా? సైక్లోహెక్సేన్లో లేవు. సో అందువల్ల సైక్లోహెక్సేన్ బెంజినోయిడ్ కాదు. నెక్స్ట్ యాలిసైక్లిక్ కాంపౌండ్. ఎందుకు అంటే మనకి ఇలా వరుసగా ఎప్పుడైనా సరే అన్ని కార్బన్సే ఉండి డబుల్ బాండ్స్ ఏం లేకుండా ఓన్లీ సింగిల్ కార్బన్స్ సింగిల్ బాండ్స్లో ఉంటే దాన్ని ఎలైల్స్ అంటారు. సో వాటిని అన్ని కార్బన్సే ఉంటే ఏం డబుల్ బాండ్స్ కూడా ఏం లేకపోతే దాన్ని యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటారు. సో సైక్లోహెక్సేన్ అనేది యాలిసైక్లిక్ కాంపౌండ్ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ హ్యాస్ IUPAC name 7-hydroxy 5-methyl heptane 2-one. సో ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఈజీ అన్నమాట. వాడే నేమ్ ఇచ్చేసాడు, మన స్ట్రక్చర్ కనుక్కోవడం. సో ఇది ఎలా అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీకు తెలియాలన్నమాట. రూల్స్ ఉంటాయి కొన్నిటికి. IUPAC నేమ్స్కి రూల్స్ తెలిస్తేనే ఇవి మనం చేయగలం అన్నమాట. సో ఇక్కడ మనకి అసలు హెప్టేన్, దానికి రూట్ పేరెంట్ చైన్ నేమ్ ఏంటంటే ఇక్కడ హెప్టేన్. ఇది చూడండి, హెప్టా. ఇక్కడ ఉందో చూడండి, హెప్టా ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే హెప్టేన్ అంటే ఎన్ని కార్బన్స్ అంటే 7 కార్బన్స్ ఉండాలి ఆ చైన్లో. ఆ చైన్లో కనుక 7 కార్బన్స్ ఉంటే అది హెప్టేన్. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చిన అన్నింటిలో 7 కార్బన్స్ ఉన్నాయో లేదు చూడండి. వీటన్నిటిలో కార్బన్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతిదీ కార్బన్ అన్నమాట. 1 2 3 4 5 6 7 ఇందులో 7 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇందులో 7 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇందులో 7 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అన్నిటిలో ఉన్నాయి. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఏముందంటే మనకి 7-hydroxy 5-methyl మనకి బ్రాంచ్డ్ 1 ఉన్నాయి. సో ఇది పేరెంట్ చైన్. సో బ్రాంచ్డ్ మనకి ఏమున్నాయి? 7-hydroxy ఉంది. 7-hydroxy అంటే OH అన్నమాట. OH అనేది ఎందులో ఉంది? 7th కార్బన్కి అటాచ్ అయ్యింది. అంటే ఇంకోటి ఏంటి? 5-methyl. సో 5th కార్బన్ దగ్గర ఏం గ్రూప్ ఉంది? CH3 గ్రూప్ ఉంది. ఎక్కడ? 5th కార్బన్ దగ్గర. అండ్ ఇంకోటి ఏంటి? 2-one అంటే 2nd పొజిషన్లో ఏముంది? ఓన్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఓ అన్నమాట. కీటోన్. సో కీటోన్కి మనం ఇలా IUPAC నేమ్ రాసేటప్పుడు లాస్ట్ ON రాస్తాం కాబట్టి ఓన్ అంటారు. సో ఎక్కడ ఉంది ఇది? 2nd కార్బన్ దగ్గర ఉంది. సో వీటన్నిటిని సాటిస్ఫై అయ్యేటట్టు ఏ స్ట్రక్చర్ ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ మిథైల్ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్. మిథైల్ మనం ఇలా రాయొచ్చు అనమాట బ్రాంచెడ్ చైన్లో, ఎందుకంటే ఇక్కడ కార్బన్ కదా. సో ఈ కార్బన్కి అటాచ్ అయ్యి ఇలా ఒక బ్రాంచెడ్ చైన్ మిథైల్ అంటే ఇక్కడ CH3 ఉన్నట్టు అర్థం. ఇలా గీతలాగా రాయొచ్చు అనమాట. సో అందువల్ల మనకి ఇక్కడ కార్బన్కి ఇక్కడ CH3 అటాచ్ అయ్యన్నట్లు ప్రతిదాన్ని. సో ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి 7th మన నెంబర్. ఇప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది.
సో ఇప్పుడు నేను ఇప్పుడు 7 హైడ్రాక్సీ అన్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ ఎటు నుంచి ఇచ్చుకోవాలి నెంబరింగ్, ఎటువైపు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఇలా ఓన్ కానీ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్, ఓను, ఆల్డిహైడ్, ఆల్డిహైడ్, ఏఎల్ కానీ లాస్ట్లో, ఓన్ కానీ ఓ ఆల్కహాల్, ఇలా అయోడిన్, బ్రోమైడ్, ఇలా అన్ని హ్యాలైడ్స్ ఉంటాయి. ఇవి ఏమైనా వస్తే మనం ఫస్ట్ అలా ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఈ చైన్ కాకుండా ఆ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడుందో అటువైపు నుంచి నెంబర్ ఇచ్చుకోవాలి. ఈ కార్బన్ చైన్ ఇలా ఉంది కదా, ఇలా ఉంది. సో ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఉంది, ఏదో సంథింగ్, ఏదో ఒకటి కీటోనో ఆల్డిహైడో సంథింగ్, ఏదో సంథింగ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది ఇక్కడ. సో నేను నేమింగ్ కార్బన్ చైన్కి ఇటు నుండి ఇవ్వకూడదు, నేను పొజిషన్ 1 2 3 4 5 అని, ఇది రాంగ్ అయిపోతుంది. సో ఇటు నుండి ఇవ్వాలంటే నేను పొజిషన్ ఇటువైపు ఉంది, ఎందుకంటే ఈ ఫంక్షనల్ గ్రూప్కి తక్కువ పొజిషన్ వచ్చే చూడాలి, అంటే ఫస్ట్ పొజిషన్ వచ్చేలా చూడాలి. అంటే 1 2 ఇలా ఇస్తే పొజిషన్ అప్పుడు కరెక్ట్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న వాటిలో చూద్దాం. ఇక్కడ చూడండి, దీనికి 1 2 3 4 5 6 7. సో ఇదన్నమాట నెంబరింగ్ ఇచ్చి. సో ఇప్పుడు చూడండి 7 ఉన్నాయి, హెప్టేన్ సాటిస్ఫై చేసింది. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, 7 హైడ్రాక్సీ, 7th కార్బన్ దగ్గర హైడ్రాక్సీ ఉంది, సాటిస్ఫై అయింది. 5th మిథైల్, మనకు 5th కార్బన్ ఏముంది, ఇక్కడ మిథైల్ ఉండాలి, కానీ ఇక్కడ మిథైల్ ఎక్కడుంది, 6th కార్బన్ దగ్గర. సో ఇది రాంగ్. అసలు 2 ఓన్, సెకండ్ పొజిషన్లో ఓన్ ఉంది, కానీ మిథైల్ గ్రూప్ మాత్రం 6th పొజిషన్ ఉంది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ నెంబరింగ్ ఇద్దాము దీనికి కూడా. 1 2 3 4 5 6 7. సో మనకి సాటిస్ఫై అయిందో లేదో చూద్దాం. సో 2 ఓన్, సెకండ్ పొజిషన్లో కీటోన్ ఉంది, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 7 హైడ్రాక్సీ, 7th ప్లేస్లో హైడ్రాక్సీ సాటిస్ఫై అయింది. 5 మిథైల్. సో ఇక్కడ ఏమన్నాడు, 5th పొజిషన్లో మిథైల్ ఉందా లేదా, 1 2 3 4 5. సో 5th పొజిషన్లో మనకి ఏమైనా మిథైల్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మిగతాయి కూడా చూద్దాము. చూడండి 1 2 3 4 5 6 7. సో సెకండ్ పొజిషన్లో ఓన్ సాటిస్ఫై అయింది, 7th పొజిషన్లో హైడ్రాక్సీ ఉంది, కానీ ఇక్కడ మనం మిథైల్ గ్రూప్ 5th పొజిషన్లో ఉందా లేదా 3rd పొజిషన్లో ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. సో ఇక్కడ కూడా సేమ్, సెకండ్ పొజిషన్లో ఓన్ ఉంది, 7th పొజిషన్లో ఉంది, కానీ మనకి 5th పొజిషన్లో ఉందా మిథైల్ గ్రూప్, 4th పొజిషన్లో ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇది మనకి, ఎందుకంటే 7th పొజిషన్లో హైడ్రాక్సీ ఉంది, 5th పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది, సెకండ్ పొజిషన్లో కీటోన్ అంటే ఓన్ ఉంది. సో ఆన్సర్ బి అన్నమాట. సో మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా కామెంట్స్ చేయండి, ఏమైనా ఇంకా చేయాలంటే ఇలాంటి కెమిస్ట్రీ పైన ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ.